ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు, ఆశీస్సులు. అందరినీ చల్లగా ఆశీర్వదించాలని మనసారా మనం కూడా కోరుకుందాం. 1/12/2025 నుండి 15/12/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను వీక్షింపచేద్దాం. కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో సంచార స్థితి, మరియు సింహరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో బుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఒకవైపు రాశిలోని శని సంచార స్థితి, ఏడాది తర్వాత రవి భగవానుడు సంతాన స్థానంలో సంచార స్థితి, అష్టమ రాహు సంచార స్థితిలో ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఉచ్చరాశి జలరాశి అవడం వలన స్థితి, ఉన్నతమైన ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము పొందుతూ అందరూ నా మాట వినాలి, అందరికీ నేను సలహాలు ఇవ్వాలి అనే మీ కోరిక మంచిదే. కానీ కాలక్రమంలో మీకన్నా కూడా కొందరు తెలివైన వారు ఉంటారు అని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక పెద్దవాడు చెప్తుంటారు, అతి తెలివైన వాడితో పెట్టుకోకూడదట, అదృష్టవంతుడితో పోటీ పడకూడదంట, అలాగా మూర్ఖుడితో వాగ్వివాదం చేయకూడదట. ప్రధానంగా కర్కాటక రాశి వారు చాలా తెలివైన వారే, కానీ ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి మీరు ప్రయాణం చేయగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. సంతాన స్థానంలో రవి భగవానుడు, కుజ భగవానుడు, శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, ఐశ్వర్యము, ఆనందానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి. పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, ఉన్నత జీవన విధానానికి వీరే కేంద్ర బిందువులు కాబోతున్నారని చెప్పి కూడా గమనించగలగాలి. అష్టమ రాహు సంచార స్థితి ఉన్నప్పుడు నరదృష్టి, శత్రుదృష్టి, ఈతి దృష్టి చాలా పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మనము కాళభైరవ జయంతి సందర్భంగా, కాళాష్టమి సందర్భంగా నారికేల దీపాన్ని మరియు బియ్యపిండి గండా దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ స్వామి యొక్క అష్టకాన్ని విని కుక్కకు కానీ కాకికి కానీ మధ్యాన్ని దానంగా చేయగలిగినట్లయితే సకల గ్రహ దోషాలు, రుణ దోషాలు, శత్రు దోషాలు, అనారోగ్య దోషాలు, సకల దుష్ట గ్రహాల నుంచి మీరు బాధపడుతున్నారు, వాటన్నిటి నుంచి మీరు విముక్తి చెందడానికి ఏకైక మార్గం అని చెప్పి గమనించాలి. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, హోటల్ వ్యాపారస్తులు, అనేక రంగ సేవా రంగాల కార్యక్రమంలో ఉండబడిన వారందరికీ ఓపిక, మౌనము, ధ్యానము, ఆధ్యాత్మిక చింతనతో జనలేని అదృష్టం వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. మనకు డిసెంబర్ నెలలో ప్రథమార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 4వ తారీఖు 12వ నెల 2025 దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి కనుక మనమందరము కూడా గురుచరిత్ర పారాయణం చేద్దాం, దత్తాత్రేయ స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అలాగనే మనకు 12వ తారీఖు
12వ నెల 2025 మార్గశీర్ష మాస విశేషమైన అష్టమి పర్వకాల సమయంలో మనము దక్షిణాదిన కాళభైరవ స్వామి వారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. కనుక కలియుగ కాలంలో పిలిస్తే పలికే ఏకైక భగవంతుడు, నరదృష్టిని శత్రుదృష్టిని సకల ఈది బాధలని తొలగింపజేసే ఏకైక శక్తి కాళభైరవ స్వామి వారికి ఉంటుంది. కనుక మనము ఈ కాళభైరవ జయంతి సందర్భంగా గృహంలో కుష్మాండ దీపాన్ని వెలిగించుకుందాం, వాస్తు దోషాల్ని తొలగించుకుందాం, నారికేల దీపాన్ని వెలిగించుకుందాం, లక్ష్మీదేవికి మాతకు స్వాగతం పలుకుదాం, పిండి దీపాన్ని వెలిగించుకుందాం, అఖండ ధన సంపద కీర్తి ప్రతిష్టలకు స్వాగతం పలుకుదాం. ఈ విధంగా మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క పూజా మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నాయి. కనుక అందరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, వ్యాపార, అభివృద్ధి అనేక రంగాలలో వారు ఏ రంగాల్లో అయితే ఉంటారో వారందరికీ విజయం సాధించాలని కోరుకుందాం. కనుక ఈ కాళభైరవ జయంతి సందర్భంగా మీ గోత్రనామములను పంపించినట్లయితే మీకు ఇక్కడ పూజా కార్యక్రమం చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా వీడియో కాల్ చేయించి చూపించి స్వామివారి యొక్క ఆశీస్సులు మీరు పొంది ఉన్నతమైన జీవితం స్వాగతం పలకడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, అందుకే కంచు మోగినట్టు కనకమ్ము మోగదు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క పాత్రలో అనేకమైనటువంటి యంత్రములను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆశీలు కలిగి అనుకుంటున్న అన్ని పనుల్లో విజయం సాధించడం జరుగుతుంది. ఈ అక్షయ పాత్రతో పాటు మీకు కాళభైరవ హోమము దిష్టి తీయించి మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక మనమందరం కూడా అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని వ్రాసి పంపించి సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రామాయణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. జీవితంలో జాతకాన్ని తెలుసుకుందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో చివరి మాసంలో ఈ సంవత్సరంలో మనం అనేక రకాలమైన ఇబ్బందులను అనేక రకాలమైనటువంటి సమస్యలను చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని ఇక్కడే పులి స్టాప్ పెట్టుకొని రాబోయేటువంటి కాలంలో అద్భుతమైన బంగారు భవిష్యత్తు రోజులకు స్వాగతం ఎలా పలకాలో కూడా తెలుసుకుందాం. అందరికీ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు, కాళభైరవ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అందరికన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ కూడా తెలియచేసి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.